రాష్ట్రంలో అభివృద్ధి పాలన అందించానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. సంక్షేమ పాలన అందించానని చెప్పి జగన్ అంటున్నారు. ఈ రెండిట్లో ఎవరి పాలన బాగుంది మీకు? చంద్రబాబు నాయుడు గారి పాలనే బాగుందండి. అది ఎందుకంటే 12 నెలలు అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి. ఈ 12 నెలల్లో ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలు ఒక్కొక్కటి ఇచ్చుకుంటా వస్తున్నాడండి. అన్నీ ఒకేసారి ఇవ్వాలంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి. అలా అని ఇప్పుడు తల్లికి వందనం కూడా మొన్న స్టార్టింగ్ లోనే ఇచ్చేసారండి. తల్లికి వందనం మిడిల్ లో కూడా కాకుండా గత ప్రభుత్వం కూడా 13,000 ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా 13,000 ఇచ్చింది. 2,000 మీరు జేబులో వేసుకున్నారు అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా మీరు జేబులో వేసుకున్నారా? ఈ 2,000 అనేది మౌలిక సదుపాయాలు కోసం అనేది తీశారు. దానికోసమే కానీ ఎవరి జేబులో ఎవరు వేసుకోలేదండి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిపోయింది. అసలు ఈ రాజధాని ఆగిపోవడానికి, నిర్మాణం ఆగిపోవడానికి కారణం జగన్ అంటారా, చంద్రబాబు అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రాజధాని స్టార్ట్ చేసినప్పుడు 5 ఏళ్ళలో పూర్తి కాదు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళలో వస్తే డెవలప్ అయ్యేదండి. మధ్యలో ఈ జగన్ గారి ప్రభుత్వం రావడం వల్ల అది జగన్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి మళ్ళీ ఆగిపోయింది. జనం అందరం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని రాజధానిని ముందుకు నడపాలని కోరుకుంటూ ఓట్లు వేశారండి జనాలందరూ. అయితే రాజధాని నగరాన్ని ఇప్పుడు సింగపూర్ లాగా చేస్తా అని చెప్పి చంద్రబాబు అంటుంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే 3 సంవత్సరాల్లో కాదు కదా 30 సంవత్సరాల్లో కూడా కట్టలేరు అంటున్నారు. అది ఎందుకు అనుకోవాలండి? అసలు ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే ఆయన వెళ్ళలేదు జగన్ గారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నాడండి. తీసుకెళ్లేదానికి అందరం కూడా మనం ఆనందపడాలండి. అంటే అమ్మని అవ్వదు కదండి. ఏదైనా ఒక 5 ఏళ్ళు పట్టొచ్చు, లేదా 4 ఏళ్ళు, ఇంకో 2 ఏళ్ళు పట్టొచ్చు. దానివల్ల మనకు ముందు ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నాలు కూడా చేయలేదు కానీ గత ప్రభుత్వంలో. అంటే అమరావతి అనేది అసలు రాజధాని నగరానికి అనువైందే కాదు, నేనుండింటే కనుక ఈ పాటికి 3 రాజధానులు కట్టేవాడిని అని జగన్ అంటున్నారు. 3 రాజధానులు అంటం వల్లేనండి అది దెబ్బతిన్నది. అదే కనుక అక్కడ డెవలప్మెంట్స్ ఉంటే ఏ ఇబ్బంది ఉండదండి. ఇదే అందరికీ అందుబాటులో ఉండేది, అందరికీ సెంటర్ అండి రాజధాని. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 3 రాజధానులు ఏర్పడేయి ఈ పాటికి అధికారంలోకి వస్తే అంటున్నారు. వీళ్ళు ఒక రాజధాని కూడా కట్టలేరు అంటున్నారు కదా, అది పూర్తవుతుంది అంటారా చంద్రబాబు గారి హయాంలో? చంద్రబాబు గారి హయాంలో 100% పూర్తి అవజేసి చూపిస్తారండి. కంపెనీలు కూడా కొత్త కంపెనీలను కూడా తీసుకొస్తున్నారండి. మొన్న విశాఖపట్నంలో TCS అనే దానికి కేటాయించారండి. ఇప్పుడు సింగపూర్ కూడా వెళ్ళి మాట్లాడుతున్నారండి కంపెనీల గురించి. నిరుద్యోగులు అప్పుడు పథకాల్లో కూడా నిరుద్యోగుల గురించి కూడా చెప్పారు కదండి. వాళ్ళకు కూడా క్రమేణా అందరికి అందుబాటులో ఉండే కంపెనీలన్నీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారండి. అయితే ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలు అనేది జలసాలు చేయడం కోసం వెళ్ళారు, ప్రజల డబ్బు దుర్వినియోగం చేయడానికి వెళ్ళారు అంటున్నారు. అది తప్పండి. సింగపూర్ వెళ్ళింది ఈ కంపెనీలతో అందరితో మాట్లాడి వాళ్ళని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకుని రావాలని ఆహ్వానించడానికి వెళ్ళారండి. అంటే రాష్ట్రంలో కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు. కంపెనీలను అయితే ఆ భూములని తక్కువ ధరకి ఇచ్చేస్తున్నారు అంటున్నారు. అది నిజమేనంటారా? తక్కువ ధరకు ఇచ్చినా అంటే కంపెనీ అనేది ముందు పెట్టడానికి ముందుకు వస్తున్నారండి. ఆ ధర వల్లే ముందుకు వస్తున్నారండి వాళ్ళు. అదే కనుక మనం గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అసలు రాలేదండి. అంటే మేము కూడా కంపెనీలు తీసుకొచ్చాము, అదే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీలు అనేవి పరుగులు పెట్టాయి అంటున్నారు రాష్ట్రంలోకి. వాళ్ళు ఏం తీసుకొచ్చారండి? ఏం కంపెనీ తీసుకొచ్చారు? అసలు ఏం తీసుకురాలేదు కదా. ఈ 5 ఏళ్లలో ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకురాలేదు. అన్ని పథకాలు తప్ప ఇంకేమున్నాయండి? అదే కదా. అంటే ఇందులో కూడా నారా లోకేష్ అయితే జేబులో కొంత వేసుకుంటున్నారు, పెద్దబాబు కొంత, చిన్నబాబు కొంత వెళ్తుంది అంటున్నారు. అన్ని పార్టీలో అనే మాటలేనండి. అది రాజకీయంగా ఎన్నో చెప్తుంటారు. అది జనాలకి తెలుసు, అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి నారా లోకేష్ అయితే మోసం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు. మేముండగా అయితే వాలంటీర్స్ని తీసుకొచ్చి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసామని. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్స్ని తెచ్చారండి. కానీ ఇప్పుడైనా సచివాలయం సిబ్బందితో చేపిస్తున్నారండి పని అంతా. వాలంటీర్స్ లేకుండానే నడిపిస్తున్నారండి. డిఎస్సి కూడా త్వరలోనే చేస్తారండి. అన్నీ ఒకేసారి అవ్వగానే. అంటే వాలంటీర్స్తో లేకుండా మీరు నడిపిస్తున్నారు అంటున్నారు. కానీ పెన్షన్లు అయితే ఒకసారి 4,000 పెంచినప్పటికీ కొన్ని పెన్షన్లు తీసేశారు అంటున్నారు. అది నిజమేనా? తీసేయడం అనేది జరగదండి. కొత్తవి కూడా త్వరలోనే ఇస్తారండి. పెన్షన్లు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సక్రమంగా పొద్దున్నే 7 గంటలకల్లా క్లోజ్ అయిపోతుందండి పెన్షన్ కార్యక్రమం కూడా. ఫస్ట్ తారీఖు ఆదివారం కనుక వస్తే శనివారం నాడే పంపిణీ జరుగుతుందండి ఈ ప్రభుత్వంలో. అంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? ఇటువంటి పథకాలను ఏమీ అమలు చేయలేకే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. అదేం లేదండి. అది పథకాలు అనేవి ఇచ్చుకుంటానే వస్తున్నారండి. ఈ రాజకీయ పరంగా ఏం కాదండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారండి.